మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా K6 ప్రేక్షకులకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, తిథి దశమి ఉదయం 10:27, తదుపరి ఏకాదశి, నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 12:53, తదుపరి మూల, వర్జం రాత్రి 8:50 నుండి 10:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:15 నుంచి 4:06 వరకు, అమృత గడియలు లేవు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, $1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం, మా పోటీ ప్రపంచంతోనే, పొరుగు రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ఎక్కడా లేదు. కాగ్నిజెంట్ నూతన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. తెలంగాణ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతోనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే ఇక్కడ నుంచి పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయనే చర్చను కొందరు ప్రారంభించారని, కానీ తమ పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులతో కాదని ముఖ్యమంత్రి పునర్ఘటించారు అని చెప్పేసి వార్తిచ్చారు. మరో వార్త చూస్తే ₹36,000 కోట్ల పెట్టుబడులు, అమెరికా, దక్షిణ కొరియాలో 25 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారట. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతమైంది, ముఖ్యమంత్రి కార్యాలయంలో వెల్లడించారు. 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దీశాలి. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం, దేశంలోనే ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీస్. తెలంగాణ నుంచి మరో 28 మందికి పలు పురస్కారాలు వచ్చాయట. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాల్లో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చిందట. తదుపరి నియామకాలను ఆపలేమని స్పష్టీకరించిందట. ప్రతివాదులకు నోటీసులు, విచారణ వాయిదా. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. దాసోజు శ్రావణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ భారత ప్రభుత్వం 2023 జూలైలో చేసిన సిఫారసులను అప్పటి గవర్నర్ రద్దు చేయడం జరిగిందట. సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి, ఆపు నాదే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ అంటూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఉద్ఘాటన చేశారు. వినేష్ కు నిరాశే, భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొంగట్కు ఆశలు గల్లంతయ్యాయి. పారిస్ ఒలింపిక్స్ లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ చేసుకున్న అప్పీల్ను క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టు కొట్టేసింది. సంయుక్తంగా రజత పథకం ఇవ్వాలన్న ఆమె విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో వినేష్ పై ఫైనల్ కు ముందుకు అర్హత వేటు పడింది అని చెప్పేసి వార్తిచ్చారు. రైతులకు పండగ రోజు రుణమాఫీపై సీఎం నిర్ణయం అని చెప్పేసి రాబోయే 2-3 ఏళ్లలో సీతారామ సంపూర్ణ ఫలాలు అంటూ మంత్రి తుమ్మల తెలిపారు. విద్యార్థుల ఉన్నతికి మళ్లీ తొలిమెట్టు, సర్కారు బడుల్లో FLN లిప్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే $1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం, దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళంలో 2 విశిష్ట సేవా పథకాలు వచ్చాయి. సిక్కోలు వీరుడికి కీర్తి చక్ర, బోధన్ పరిశోధన విస్తరణపై దృష్టి అంశాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి, ఇండిగోలోకి 77 మంది మహిళా పైలట్లు. 77 ఏళ్ల స్వతంత్ర సంబరాల్లో భాగంగా దేశ వాణిజ్య లోటు పెరిగింది. జూలై ఎగుమతులు 1.2% క్షీణత. గూగుల్ పిక్సెల్ 8A ఫోన్ల ధరలు తగ్గాయి. దులీప్ ట్రోఫీ బరిలో గిల్, పంత్, రాహుల్, కోహ్లీ, రోహిత్, బుమ్రా, అశ్విన్ కు మినహాయింపు. డేవిస్ కప్ కోచ్ జీషన్ రాజీనామా చేశారు. భారత్ బౌలింగ్ కోచ్గా మార్కెల్ బంగ్లాదేశంతో సిరీస్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. రాయల్టీ బకాయిలు ₹2 లక్షల కోట్లు. గనులు, ఉక్కు, విద్యుత్, బొగ్గు కంపెనీలకు శరఘాతమే. గనుల పరిశ్రమపై భారీ స్థాయిలోనే ప్రభావం పడుతుంది. మాపై ఎంతవరకు ఉండొచ్చన్న దాన్ని మందింపు చేస్తున్నాం. స్వల్పకాల, దీర్ఘకాల ప్రభావాలపై అంచనాకొచ్చాక సవివరంగా స్పందిస్తామని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఈ వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. హైదరాబాద్ మా బలం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఈ తరహా నగరం దేశంలో ఎక్కడా లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఫ్యూచర్ సిటీ. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను ప్రారంభించారు సీఎం. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. కాగ్నిజెంట్ ప్రతినిధులు, ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయశంకర్ రాజన్.
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ అధిష్టానం పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు ఎంపికతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే ఛాన్స్ ఉందంటున్నారు. సీతారామచలం ఖమ్మానికి తొలిపలం. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలతో భరోసా. భద్రాద్రి జిల్లాకు న్యాయం చేయాలంటున్న ప్రతిపక్షాలు అనే అంశాన్ని ఇచ్చారు. 2 సబ్ కనెక్షన్లు కీలక పరిష్కారం మార్గాలు. ఆర్ఓఆర్ 2024 చట్టం ముసాయిదాపై సందేహాలకు నిపుణులు సమాధానాలు. సాదా బైనామాలకు మోక్షం, కానీ పెండింగ్ దరఖాస్తులకే ఛాన్స్. రెండంచెల్లో అప్పీల వ్యవస్థ, ట్రిబ్యునల్ ప్రస్తావన మాత్రం లేనట్టే. భూ ఆధార కార్డు జారీతో వివాదాలు తగ్గిపోతాయి. అధికారులు తప్పులు చేస్తే ఐపీసీ ప్రకారం చర్యలు అనే అంశాన్ని ఇచ్చారు. 40 ఏళ్లుగా మద్యానికి దూరం కార్ట్రేవ్ ఆదర్శంగా నిలిచిన భువనగిరి జిల్లాలోని గ్రామం రాష్ట్రంలోని మరికొన్ని గ్రామాలను మద్య నిషేధ కట్టుబాటు పాటిస్తున్నారట. పెట్టుబడులు ₹36,000 కోట్లు. హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ బృందం. ముగిసిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన. దేశభక్తుల త్యాగాలు చిరస్మరణీయమంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. మాతృభూమికి స్వతంత్రం కోసం పట్టు విడవని సంకల్పంతో పోరాడిన అసంఖ్యాక దేశభక్తుల అని చెప్పేసి ఆవిరాలిచ్చారు. ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి అంటూ జాతీయ గీతాలప్పలలో కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ఇంటిపై జాతీయ పథకాన్ని ఎగరవేయడం మనందరి బాధ్యత అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారట. 15 ఆగస్టు వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులు. వివిధ రంగాల ప్రతినిధులకు కేంద్రం ఆహ్వానించింది. ఢిల్లీలో జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన పలువురికి ఆహ్వానం అందేది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తెలంగాణ గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి గ్రేస్తా, పెద్దపల్లి జిల్లా ఉద్దెల మండలం తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ కుర్ర సుజాత ఆనందం వ్యక్తం చేశారు. మహబూబానగర్ జిల్లా అమిస్తాపూర్కు చెందిన శశాంక్ విశ్వనాథ్కు కూడా ఆహ్వానం లభించిందట. స్వతంత్ర ఫలాలు చివరి గడపకు చేరితేనే సార్థకత అంటూ ఎందరో మహనీయులు పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వతంత్ర ఫలాలు చివరి గడపకు చేరిన నాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారట. ఫాక్స్కాన్ విషయంలో ఏం జరుగుతుందో అంటూ కేటీఆర్ తెలిపారంట. ఇందిరమ్మ రాజ్యంలో కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు, అధ్వానంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ, నిధులు లేక పెండింగ్ బిల్లులు రాక తీవ్ర సంక్షోభంలో పంచాయతీలున్నాయి. సాక్షి వరుస కథనాలను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పోస్ట్ చేశారట. ₹50,000 కోట్ల అప్పులు చేయడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. 8 మందికి ఐపీఎస్ హోదా జాబితాను విడుదల చేసిన కేంద్ర హోంశాఖ సీజనల్ వ్యాన్లను అరికట్టి చర్యలు తీసుకోండి అంటూ కలెక్టర్లకు సీఎస్ ఆదేశాన్ని ఇచ్చింది. జయశంకర్ అగ్రి వర్సిటీకి జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు. దూర విద్య మరింత భద్రం. గుర్తింపు వర్సిటీలతో యూజీసీ పోర్టల్. నిక్కా జరీన్ దేశానికి గర్వకారణం. 2028లో దేశానికి స్వర్ణం తెస్తోంది షబీర్ అలీ తెలిపారు. సబ్సిడీ బియ్యానికి ₹2,000 కోట్లు. రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ప్రారంభం. ట్యాపింగ్ ప్రధాన నిందితులు ఎక్కడ? నాంపల్లి కోర్టు తెలిపింది. జాతీయవాదమా జాతీయోన్మాదమా అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్, ఐరాసలో భారత రాయబారిగా హరీష్, ఈడీ డైరెక్టర్గా రాహుల్ నవీన్. సెప్టెంబర్లో మళ్లీ పోటీ చేయను. థాయిలాండ్ ప్రధానికి ఉద్వాసన, నైతిక ఉల్లంఘన అభియోగాలపై తొలగించిన కోర్టు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు. మధ్యంతర బెయిల్కు కోర్టు నిరాకరించిందట. మోదీ 11వ నేడు ఎర్రకోట నుంచి ప్రసంగించనున్నారు. ఆ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించాల్సిందే. గనుల రాయల్టీ పనులపై సుప్రీం తెలిపింది. వైద్యురాలపై గ్యాంగ్ రేప్. జనరంగంలో భారీ పరిమాణంలో వీర్యం, కళ్ళు విరిచేశారని పోస్ట్ మార్టం నివేదిక. కాళ్ళు విరిచేశారని చెప్పేసి వివరాలు ఇచ్చారు. మరో బంగ్లాదేశ్ చేద్దామనుకుంటున్నారు. వైద్యురాలి హత్యపై చిల్లర రాజకీయాలు, విపక్షాలపై మత ధ్వంసం. కాశ్మీర్లో ఎన్కౌంటర్. కెప్టెన్ వీరమరణం చెందారు. అసమానతలను రూపుమాపాలి, విభజన యత్నాలను తిప్పికొట్టాలి. ఇక నవతరం సంస్కరణలు. 15 ఆగస్టు ప్రసంగంలో రాష్ట్రపతి తెలిపారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పక్క రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే మా పోటీ అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. హైదరాబాద్ లాంటి నగరం, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం మరెవరికి లేవు. ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదు. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగానికి పునాది. బాబు వైఎస్ సైబరాబాద్ను అభివృద్ధి చేశారు.
4వ నగరాన్ని మేం నిర్మించుకున్నాం. ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా ఫోర్త్ సిటీ, $1 ట్రిలియన్ తెలంగాణనే మా సంకల్పం అంటూ రేవంత్ తెలిపారు. కాంగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నేడే మూడో విడత రుణమాఫీ చేయనున్నారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. 2 లక్షల దాకా రుణాలున్న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. వైరా సభలో చెక్కులు అందచేయనున్న రేవంత్ ఈ విడతలో 6,000 కోట్లు 6 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్బీఐ ఈ వేలం ద్వారా సర్కార్కు రుణం 2 లక్షలకు మించి రుణమాఫీ 15 ఆగస్టు తర్వాత పీఎం కిసాన్ రూల్స్ అమలుతో తగ్గనున్న భారం ₹26,000 కోట్లతోనే మాఫీ ప్రక్రియ పూర్తి. నేడు సీతారామ ఎత్తిపోతల గలగల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్వి చిల్లర రాజకీయాలంటూ తుమ్మల తెలిపారు. సుంకిశాల ప్రాజెక్ట్ డైరెక్టర్పై బదిలీ వేటు పడిందట. 4 వాటర్ బోర్డు అధికారుల సస్పెన్షన్ రక్షణ గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయిందట. విచారణ కమిటీ నివేదికతో అధికారులపై చర్యలు. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థకు షోకేజ్ నోటీసులు. 504 అడుగుల టన్నెళ్లలో సాగర్ వైపు మట్టిని తొలగించకుంటే ప్రమాదం తప్పేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. సుప్రీంలో రాష్ట్ర సర్కార్కు ఊరట. ఎమ్మెల్సీల నియామకంలో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకంపై స్టేకు నో చెప్పింది. అలా చేస్తే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించినట్లేనన్న ధర్మాసనం గవర్నర్ కార్యదర్శి సర్కార్కు నోటీసులు అందజేసిందట. క్యూఆర్ కోడ్తోనే రైలు టికెట్ కొనొచ్చట. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో ఇది అమలు కానుందట. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి సింగ్వియే ప్రకటించిన ఏఐసీసీ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం లభించింది. నేరగళ్లతో ప్రాణాలకు తెగించి పోరన్న సాహసానికి గుర్తింపు. రాష్ట్రం నుంచి మరో 7గురికి గ్యాలంటరీ పథకాలు. దేశవ్యాప్తంగా 1,037 మందికి పోలీస్ పథకాలు అందనున్నాయి. బోధనాభ్యాసాల్లో నాణ్యత బేరీజు. టీచర్లకు అప్రైజల్ విధానం. హెడ్ మాస్టర్ సహా ఉపాధ్యాయులు ఏడాదిలో 3 సార్లు రూపొందించాలి. ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలి. అభ్యసన ఫలితం పెంపు లక్ష్యం. ఎల్ఐపిలో సర్కారు మార్పులు. ఈ నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలట. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి. ఐరాస శాశ్వత ప్రతినిధిగా తెలుగు తేజం. పర్వతనేని హరీష్కు అపూర్వ గౌరవం. 3 దశాబ్దాలుగా దౌత్య సేవలు. ప్రస్తుతం జర్మనీ రాయబారిగా. ఉస్మానియాలో ఇంజనీరింగ్, కోలకత్తా ఐఐఎంలో మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నారట. సుంకిశాల డైరెక్టర్పై బదిలీ వేటు పడింది. ఆ వివరాలు పూర్తిగా ఇచ్చారు. అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి సింగ్వే మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అప్పుల ఊబిలోకి నెట్టింది అంటూ ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా లేకుండానే 8 నెలల్లోనే ₹50,000 కోట్లు అప్పుల, 500 కోట్ల ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు ఎప్పుడు ఇస్తారు? 2,100 కోట్ల నిధులు కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారు? ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వంజం అనే వార్త ఇచ్చారు. గెజెట్ నోటిఫికేషన్ కోసం నకిలీ ధ్రువపత్రాలు తయారీ మూటని అరెస్ట్ చేశారు. నివాస ధృవీకరణ ఉంటే దరఖాస్తులు స్వీకరించండి. కాలోజీ హెల్త్ వర్సిటీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందట. రేలంపాడుకు మరమ్మతులు. కట్టలో సి పేజీని కట్టడి చేసేందుకు కట్ అండ్ గ్రౌంటింగ్ ₹153 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. రెడ్ క్రాస్ సేవలు విస్తృతం చేయాలి అంటూ గవర్నర్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ బోధనకు వారు అర్హులై వేరే బ్రాంచ్ అధ్యాపకులకు బోధన అవకాశం. ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం 10% మందికి అనుమతి. క్యూఆర్ కోడ్తో రైల్ టికెట్. దక్షిణ మధ్య రైల్వేలో అన్ని స్టేషన్లలో అమలు. జమ్మూలో ఆర్మీ కెప్టెన్ మృతి. మానవ తప్పిదాలే కారణం. వరదల నుంచి అప్రమత్తం చేసే యాప్. వయనాడ్ విపత్తుకు భవిష్యత్తులోనే ముప్పు తప్పదు. వరల్డ్ వెదర్ అధ్యయనం వెల్లడించిందట. సాగర్ ఫుల్ 2 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారట. రష్యాలోని భారతీయులకు ఎంబాసీ హెచ్చరిక. సమాచారంలో అంతరాలు తొలగాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వతంత్ర దినోత్సవం సందేశం ఇచ్చారు. రచయితలకు ఏఐ శత్రువు. ఆ సాంకేతికతో అనువదించిన రచనల్లో కొరవడుతున్న మానవ స్పర్శ. బెంగళూరు బుక్ బ్రహ్మ సమ్మేళనంలో పలువురు రచయితలు స్పష్టీకరించారట. అయోధ్యలో ₹50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లారు దొంగలు. అలాగే ఎస్బీఐ పిఎన్బిలతో కర్ణాటక సర్కార్ లావాదేవీలు కట్. రాష్ట్రాలకు రాయల్టీ బోంజా. ఖనిజ వనరులపై రాష్ట్రాలకు రాయల్టీ చెల్లింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. 2005 నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నీడైనా నిజం ఒప్పుకోండి.
మోటార్లు బిగించేదెవరు, మాటలు చెప్తున్నదెవరు? అబద్ధాలు ఆపి సీతారామపై సీఎం వాస్తవాలు చెప్పాలి. దాన్ని కట్టేదెవరో ప్రజలకు వివరించాలి. తాత మధు నీళ్ల కోసం బీఆర్ఎస్ ఆందోళన, ఇల్లందులో బైక్ ర్యాలీ, నియోజకవర్గం నుండి ప్రతి ఎకరాకు నీరివ్వాలి అంటూ హరిప్రియ తెలిపారు. ఈనాపాకకు ఇవ్వకుండా ప్రాజెక్ట్ నీళ్లెలా తరలిస్తారు? మనుగురు ధర్నాలో బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు మాట్లాడారు. రెవెన్యూ దరఖాస్తులు 1,00,000కు పైగా రిజెక్ట్. కేంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే పెండింగ్ దరఖాస్తులను తిరస్కరించారట. పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకు చేశామని చెప్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల రూపంలో రైతులకు కోట్ల రూపాయల నష్టం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులపై డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి విరుద్ధ ప్రకటనలు చేశారట. 4 నెలలుగా ఎదురుచూపులు. ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు కట్టె మల్లయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలం మామిడిపల్లిలో వ్యవసాయంతో పాటు గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ వివరాలు ఇచ్చారు. ఆర్మీ కెప్టెన్ వీరమణం. జమ్మూ కాశ్మీర్లో ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం. 4 నెలల్లో 20 మంది జవాన్లు మృతి చెందారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు సింఘ్వి. ఐరాస శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీష్. ఓయూ పూర్వ విద్యార్థికి కీలక పదవి లభించింది. అవమానించబోయి అబాసు పాలై. మాజీ సీఎం కేసీఆర్ కు ప్రోటోకాల్ పాటించని సర్కార్. స్వతంత్ర వేడుకలో ప్రతిపక్ష నేతకు దక్కని ప్రాధాన్యం. కేబినెట్ హోదా ఉన్న ఎమ్మెల్యేల వరుసలో పేరు ముద్రణ. విమర్శలు రావడంతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం విశిష్ట అతిథిగా పేర్కొంటూ మరో ఆహ్వాన పత్రిక ముద్రించారట. ప్రతి గడపకు స్వతంత్ర ఫలాలు చేరాలి, గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ సహకారం అంటూ కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే మా పోటీ అంటూ 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మారుస్తా, ప్రపంచ అవసరాలు తీర్చే 4వ ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్. కాంగ్నిజెంట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ తెలిపారు. బస్సులో ఎల్లిపాయ పొట్టు తీయడం తప్ప, ఫ్రీ బస్సులో కూరగాయలు అమ్ముకున్న తప్పు లేదు. శ్రీనిధి సర్వసభ్య సమావేశంలో సీతక్క తెలిపారు. రైతన్నకు మళ్లీ మొండిచే. రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజలం అంటున్నారు. బీఆర్ఎస్ లక్ష మాఫీకి 36.68 లక్షల మంది అర్హులు. కాంగ్రెస్ 2 లక్షల మాఫీకి 23.75 లక్షల మందేనంట. బీఆర్ఎస్ సాయం కన్నా 13 లక్షలు తగ్గిన అర్హులు. రుణమాఫీ పరిమితి పెంచితే అర్హుల సంఖ్య పెరగాలి. నాడు లక్ష మాఫీకి ₹19.440 కోట్లు అంచనా. నేడు ₹18,224 కోట్లతోనే రేవంత్ సర్కార్ సరి చేసింది అంటున్నారు. కళ్ళెం వేస్తున్న పెద్దలెవరు? నాగన్పల్లి, అనాజీపూర్ ఎపిసోడ్లో అధికారుల ఉదాసీనత. పీఓటీ కింద సేకరిస్తామంటున్న రెవెన్యూ శాఖ కాలయాపన. ఇందిరా సాగర్ పరిరక్షణపైన దృష్టి సారించని హైడ్రా. తెరపైకి నాగన్పల్లి అజైన్ భూములు, నకిలీ పట్టాల భాగోతం అంటూ ఆ వివరాలు ఇచ్చారు. హరీష్ మాటల్లో తప్పేమున్నది అంటూ, ఉన్న మాట అంటే ఉలికెందుకు? సీతారామ సహా అన్ని అంశాలపై బహిరంగ చర్చకు మేము సిద్ధం. జీవో 33 వెంటనే రద్దు చేయాలి అంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ధ్వంసం అనే వార్త ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ 44 మంది కుటుంబాలకు బీమా సొమ్ము అందజేశారు. కేసీఆర్ను కలిసిన జీసీసీ మాజీ చైర్మన్. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి అంటూ సీఎస్ తెలిపారు. ప్రతి గడపకు స్వతంత్ర ఫలాలు చేరాలి. తీర్పునకు లోబడే ఎమ్మెల్సీల నియామకాలు స్టే విధిస్తేనే షరతు పెట్టిన సుప్రీంకోర్టు. అయాచితం శ్రీధర్కు సబితా పరామర్శించారు. ఆ వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1,00,000కు పైగా దరఖాస్తులను రిజెక్ట్ చేశారట. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే తిరస్కరణ. పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకే చేశామంటున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల రూపంలో రైతులకు కోట్ల నష్టం కలిగిందట. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటున్నారు అధికారులు. దరఖాస్తులపై ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి విరుద్ధ ప్రకటన చేశారట. సర్కారు దవాఖానాలో కలెక్టర్లు తనిఖీలు చేపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు దవాఖానాలో పరిశీలన, వార్డులో పర్యటన, మందులు, వైద్య సేవలపై వాకలు. కోల్కతా నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసన. వైద్యుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారట. స్టార్టప్లకు సిడిఎఫ్డి ఆహ్వానం. వ్యవసాయ వాసిటికి 37వ ర్యాంక్. స్కిల్ వాసిటిపై గెజిట్ జారీ. అలాగే పిటిషనర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి అనే అంశం ఇచ్చారు. గడ్డం గీసే కత్తితో గొంతు కోసారు. ఈ ఘటన
నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా మనుగూరులో విషాదం చోటు చేసుకుంది. అప్ క్యాంపస్ అనుమతులను పునఃసమీక్షించండి. ఏదో ఒక కారణం చెప్పి తిరస్కరించడం చెల్లదు. చట్ట ప్రకారం సరైన నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిందట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. न बन्धुर्न मित्रं गुरोर्नैव शिष्य न बन्धुर्न मित्रं गुरोर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणाम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्ध सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 कृतेन अनेन अद्य दिने श्री शंकराचार्य विरचितं श्री शिवनिर्वाण शतकस्तोत्र पाठाख्येन कर्मणाधीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविंदं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं यमकालपाशविमोचकं यमकालपाशविमोचकं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ
सदिगम्बरं जय शम्भुनाथ सदिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं तव शक्ति अङ्गसुशोभितं तव शक्ति अङ्गसुशोभितं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं हे दक्षयज्ञविनाशकं हे कामदाहनकारणं हे दक्षयज्ञविनाशकं हे कामदाहनकारणं श्रीगणेशस्कन्दनमस्कृतं श्रीगणेशस्कन्दनमस्कृतं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं हे आशुतोष शशाङ्कशेखर चन्द्रमौलि मृत्युञ्जयं हे आशुतोष शशाङ्कशेखर चन्द्रमौलि मृत्युञ्जयं तव पादकमल नमाम्यहं तव पादकमल नमाम्यहं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं
जगदीश्वरं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं कृतेन अनेन పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే వీటిలోని కావాలి స్వతంత్రం అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. స్వతంత్రం మా జన్మ హక్కు అని నినాదించే బ్రిటిష్ పాలకులను పారదోలి దేశ బానిస సంఖ్యలు తెంచారు మన పోరాట యోధులు. మనం నేడు స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నామంటే అది వారి పోరాట ఫలితమే. స్వతంత్రం దేశానికి కాదు, ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఆధునికత వైపు పరిగెడుతున్న తరుణంలో వివిధ రకాల పరిణామాలు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నాయి. అది వ్యవస్థలు, వ్యక్తుల నుంచి స్వతంత్రంపై ప్రభావం చూపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు ప్రజల స్వేచ్ఛను ఎలా హరిస్తున్నాయో తెలుసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే సిఐల బదిలీలు మల్టీజోన్ 1లో 8 మంది సిఐలు బదిలీ అయినట్లు నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ బుధవారం సామాజిక మాధ్యమం ద్వారా మీడియాకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ కొద్దిసేపటికే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించారు. వీరి బదిలీలు ఉన్నాయా, ఇంకా ఏమైనా మార్పులు చేస్తారా అనేది స్పష్టత లేదు. గురువారం పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. సహకార శాఖలో ఇష్టరాజ్యం అయిపోయింది అంటూ రైతులకు సేవలు అందించాల్సిన సహకార శాఖలో ఆజమాయిషి లేకుండా పోతుంది. సంఘాలు ఏం జరుగుతుందో అధికారులకు పట్టదు. నిధులు దుర్వినియోగంపై ఆడిట్ అభ్యంతరాలు ఉండవు. కొన్ని సంఘాలు ఇష్టానుసారం వ్యవహరించడంతో అప్పుల్లో కూరుకుపోయి అబాసు పాలవుతున్నాయి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఆ స్ఫూర్తి తరగని కీర్తి అంటూ కిల్లా జైల్లో శిక్ష అనుభవించారు అంపంటి శంకర్ సతీమణి భగీరథబాయ్ కోటగల్లి నిజామాబాద్. ఆ వివరాలు ఇచ్చారు. ఆంగ్లేయుల పాలన నుంచి భారత వారి విముక్తి కోసం వేలాది మంది వీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం. వారి అలుపెరగని ఉద్యమ పోరాటాలను ఎప్పటికప్పుడు నేటి తరానికి తెలియజేసేందుకు కృషి చేస్తాం. ఆనాటి స్వతంత్ర ఉద్యమ ఫలాలు నేటి తరానికి సంపూర్ణంగా అందాల్సిన అవసరం ఉందని సమరయోధుల కుటుంబ సభ్యులు సందేశాన్ని ఇస్తున్నారు అనే వార్త ఇచ్చారు. నా 11 ఏట అంబంటి శంకర్తో వివాహమైంది. మా వారు ఫోటోగ్రాఫర్గా ఉద్యమంలో పాల్గొన్నారు. రోజు కర్ర కత్తిసాము సాధన చేసేవారు. ఆ వివరాలు ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే డిఆర్డీఓకు పురస్కారం. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2022-23 ఏడాదికి శ్రీనిధి ద్వారా 100% కంటే ఎక్కువ రుణాలు అందించినందుకు డిఆర్డీఓ సాయగౌడ్కు ఉత్తమ అవార్డు లభించింది. పరేడ్ మైదానంలో 15 ఆగస్టు వేడుకలు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 15 ఆగస్టు వేడుకలను ఏర్పాటు చేశారు. సిపి కల్మేశ్వర్, నగర కమిషనర్ మకరంద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఏర్పాట్లను పరిశీలించారట. అద్దె చెల్లిస్తామని ₹99,000 కాజేత. మీ ఇల్లు నచ్చింది, ఖాతా నంబర్ చెప్తే అద్దె చెల్లిస్తామని ₹99,000 కాజేసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామీణ ఎస్ఐ నాగ్నాథ్ కథనం ప్రకారం చాలురా మండలం కోపర్తి క్యాంప్ గ్రామానికి చెందిన జయలక్ష్మికి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇందూర్ బంద్ ప్రశాంతమైంది. పోలీసులతో వాగ్వాదం చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. చిత్రంలో భాజపా నాయకులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఇందూర్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఇందూర్ బంద్ విజయవంతమైంది. పనితీరు మెరుగుపరచుకోవాలి. ఆరోగ్య ఆశా కార్యకర్తలు పనితీరును మెరుగుపరచుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ ఆదేశించారు. డిచ్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం, ఇందల్వై పిహెచ్సి, గన్నారం ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారిని రాజశ్రీ, జిల్లా ఉప వైద్యాధికారిని అంజనతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే బస్పై తెగిపడిన విద్యుత్ తీగలు. ఆర్టీసీ బస్పై విద్యుత్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయట. హిందువులపై దాడులు బాధాకరమంటూ ఆర్మూర్లోని బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు బాధాకరమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలిపారట. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి నిర్వహించిన శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ హిందువులను రక్షించాలని కోరారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, యువకులు కూడా పాల్గొన్నారట. ఎస్ఆర్ఎస్పీకి 4,303 క్యూసెక్ల వరద. ఎస్ఆర్ఎస్పీకి 4,303 క్యూసెక్ల వరద వస్తుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా బుధవారం సాయంత్రం 6 గంటలకు 1,081 అడుగులకు చేరిందట. గడువు పొడిగింపు. ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో 3వ దశ ప్రవేశాల గడువు ఈ నెల 17 వరకు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ యాదగిరి బుధవారం ప్రకటనలో తెలిపారు. అలాగే 10 ఇంటర్ విద్యార్థులకి ఓపెన్ స్కూల్ సెంటర్ ద్వారా 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు 2024-25 సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వివరాలు ఇచ్చారు.
ముగిసిన ఛాయాచిత్ర ప్రదర్శన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలుగు సమర యోధుల ఛాయాచిత్ర ప్రదర్శన బుధవారంతో ముగియడం జరిగింది. ప్రక్షాళన దిశగా నగరపాలక సంస్థ అంటూ మరో వార్తిచ్చారు. అవినీతికి ఆస్కారం ఇవ్వద్దంటున్నారు. అధికారులు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. రెవెన్యూ విభాగంలో ఇన్ఛార్జ్ ఆర్ఓగా పనిచేసిన నరేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ అధికారులు నగరపాలక సంస్థను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ మకరంద్ ఇతర అధికారులతో అవినీతి చేయొద్దంటూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారట. పంటల నమోదు పరిశీలన రెంజల్ మండలంలోని బాగేపల్లిలో పంటల నమోదు ప్రక్రియను బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుసేన్ పరిశీలించారు. రూపాయలు 65,000తో షెడ్డు నిర్మాణం, ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. మైక్ సెట్ అందజేశారు. రెంజల్లో ఆ వివరాలను ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బ్రిటిష్ పాలకులు రజకాలపై తుపాకీ ఎక్కుపెట్టిన ఇందూర్. 1857 నాటి ప్రథమ స్వతంత్ర స్వగ్రామంలో జిల్లావాసుల పాత్ర. అటు బ్రిటిష్ ఇటు నిజాం రాజకాలపై పోరాటం కొనసాగుతుంది. ఆ ఊరంతా దేశభక్తులే, ఆ ఊరు నిండా దేశభక్తులే. భారత మత రక్షణలో ముందుంటారు. మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని జెండా పండుగకు ముస్తాబ్ అని చెప్పేసి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న సిపి కల్మేశ్వర్. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్ మోర్తాన్లో రాజకాలపై పోర్లో ఉపయోగించిన పిరంగి అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. అందుబాటులోకి ఉంటా మున్సిపల్ కమిషనర్ మకరంద్. మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ మకరంద్ను బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కమ్మర్పల్లి మహిళా సమైక్యకు అవార్డు. రాష్ట్ర ఉత్తమ మండల మహిళా సమైక్యంగా కమ్మర్పల్లి సమైక్య ఎంపికైంది. రుణాల పంపిణీ, రికవరీ, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు అని చెప్పేసి వార్తిచ్చారు. సిఐలు బదిలీలకు బ్రేక్. జిల్లాలో సిఐలు బదిలీలకు సంబంధించి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడగా రాత్రి వాటికి బ్రేక్ పడిందట. మరింత భద్రత అవసరమంటూ సాక్షితో వైద్య విద్యార్థులు ధాన్యం రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి అని చెప్పేసి రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు సిపి కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ పెట్టుకోకపోతే భారీ జరిమానా కూడా వేయనున్నారట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. బ్రిటిష్ పాలకులు రజకాలపై తుపాకీ ఎక్కుపెట్టిన ఇందూర్. 1857 నాటి ప్రథమ స్వతంత్ర స్వగ్రామంలో జిల్లావాసుల పాత్ర. అటు బ్రిటిష్ ఇటు నిజాం రాజకాలపై పోరాటం అంటూ ఆ ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. నిజాం పోలీసులతో జెండా ఊరేగింపు, రాజకాలపై కర్రలు దూసిన రాజుబాయ్. ఆ ఊరంతా దేశభక్తులే. సైన్యంలో 20 మంది యువకులు. అడవి మామిడిపల్లికి మరో పేరు జైహింద్ పల్లి అని చెప్పేసి ఆ గ్రామానికి సంబంధించిన ప్రత్యేక అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. స్వతంత్ర వేడుకలకు ముస్తాబు, ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఎర్రకోట స్వతంత్ర వేడుకలకు జిల్లా విద్యార్థినికి ఆహ్వానం వచ్చిందట. న్యూఢిల్లీ గురువారం నిర్వహించనున్న 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి మండలంలోని బినోలా జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదువుతున్న కె భవాన్కి ఆహ్వానం అందిందని పాఠశాల హెచ్ఎం మోహన్ రెడ్డి తెలిపారట. వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి. వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ శాంతికుమారి తెలిపారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారట. నగరపాలక సంస్థల్లో ప్రక్షాళన చురు. పలు విభాగాలపై దృష్టి సారించిన మున్సిపల్ కమిషనర్. శానిటైజేషన్ విభాగంలో పలువురు ఉద్యోగులు బదిలీలు. రెవెన్యూ ఇతర విభాగాల్లో కొనసాగుతున్నాయి ఇంకా కసరత్తులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోతుగా ఏసీపీ దర్యాప్తు చేస్తుందట. సింహాచలం సస్పెన్షన్. గతంలో జిల్లా సహకార శాఖ అధికారిగా పనిచేస్తున్న సింహాచలం కమిషన్ చెల్లింపులో అవకతవకలపై ఆరోపణలు వస్తున్నాయట. పార్కు స్థలం ఆక్రమిస్తే కేసులు తప్పవు. ఎంపీడీఓ తారాచంద్ హెచ్చరిక జారీ చేశారు. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించి ఆక్రమిత స్థలాన్ని పరిశీలించారు అధికారులు. డైట్ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు బోధించేందుకు వివిధ సబ్జెక్టులలో ఎంఏ, ఎంఎస్సి, ఎంఈడి లేదా ఎంపీడీ లేదా ఎంఎఫ్ఏ, బిఎఫ్ఏ అర్హత గల నూతన రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.
అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. హెల్మెట్ సరే, ట్రాఫిక్ నియంత్రణ ఏది? నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి అంటున్నారు. పద్మ ఊహాన్ని తలపిసిన వాహనాల రద్దీ. కట్టడి చర్యల్లో పోలీస్ శాఖ ఘోర వైఫల్యమైందట. జరిమానాలకే పరిమితమైన ట్రాఫిక్ సిబ్బంది, పార్కింగ్లతో ఆక్రమణకు గురవుతున్న రోడ్లు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు ఇవి అంటూ ఖలీల్వాడి, ఎల్లమ్మగుట్ట, పోచమ్మ గల్లీ, పెద్ద బజార్, కోటగల్లీ, గోలాన్మాన్, బస్టాండ్, రైల్వే స్టేషన్, పాత కలెక్టరేట్, సిపి ఆఫీస్, ఏసీపీ కార్యాలయం, సుభాష్ నగర్, అమల్వాడి, శ్రద్ధానంద్ గంజ్, కొత్త కలెక్టరేట్, పూసల గల్లీ, గాంధీ చౌక్, నెహ్రూ చౌక్, కిల్లా రోడ్, నటరాజ్ థియేటర్, అర్సపల్లి, ఆటో నగర్, నాల్కల్ రోడ్, వర్ణి చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్ అని చెప్పేసి నిత్యం రద్దీగా ఉంటాయి ఈ ప్రాంతాలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నిజామాబాద్లో ఏ మూలకు వెళ్ళినా ట్రాఫిక్ పోలీసుల నియంత్రణలేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. విశాలంగా ఉన్న రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇరుకు రోడ్ల వరకు ఎటెళ్ళిన తలపోటు తథ్యం అనేది అందరికి తెలిసిందే అనే వార్త ఇచ్చారు. 15 ఆగస్టు వేడుకలకు ముస్తాబు. 15 ఆగస్టు ఉత్సవాలకు గురువారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉత్తమ మండల సమైక్యంగా కమ్మర్పల్లి మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అధ్యక్షురాలు ఏపీఎం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. భద్రత కల్పించాలి. కోలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి హత్యను నిరసిస్తూ జీజీహెచ్లో బుధవారం జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారట. కార్పొరేషన్ ప్రక్షాళన. కంటేశ్వర్కు సంబంధించిన వార్త ఇచ్చారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రక్షాళన మొదలైంది. అనేక ఆరోపణల నేపథ్యంలో బుధవారం పారిశుద్ధ్య, ఆరోగ్య విభాగంలో పనిచేసిన అధికారులకు ఇతర సర్కిళ్లకు బదిలీ చేస్తూ కమిషనర్ మకరంద్ ఆదేశాలు జారీ చేశారట. డాక్టర్ కావేలను అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. మందులు పుల్లు, బెడ్లు ఫుల్లు, వైద్యులే లేరు. మోర్ దాన్ సిహెచ్సి తీరు మారదా అంటున్నారు. సౌకర్యాలు విన్నా ప్రయోజనం సున్నా అంటున్నారు. అన్నీ ఉన్న ప్రజలకు పనికిరానిది ఉండేందుకు అన్న పరిస్థితి మోర్ దాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ది. ఇక్కడికి వచ్చే రోగుల కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ డాక్టర్లు లేకపోవడం, ఎవరో ఒక డాక్టర్ చూసి మందులు రాసివ్వడంతో సరిపోతున్నది. మోర్ దాన్ సిహెచ్సిలో 30 పడకలు ఉన్నాయి. ఇందులో 5 ఐసీ బెడ్లున్నాయి. అన్ని బెడ్లకు ఆక్సిజన్ అందించే అవకాశాలున్నాయి. కానీ ఈ దవాఖానాలో డాక్టర్లు లేకపోవడం, రోగులు చేయించుకొని వెళ్ళిపోతున్నారు. డాక్టర్లు అందుబాటులో లేక ఆర్మూర్ నిజామాబాద్కు సిఫారసు చేస్తున్నారట. మరో అంశాన్ని చూసుకుంటే అంతర్రాష్ట్ర దొంగని అరెస్ట్ చేశారు బాల్కొండలో. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి అంటూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడాలి అంటూ కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేసిన ఎంఐఎం నాయకులు, కార్పొరేటర్లోని అంశాన్ని ఇచ్చారు. బంద్ ప్రశాంతంగా కొనసాగింది. 15వ ఆర్థిక సంఘం రూపాయలు 44 లక్షలు విడుదల చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత చేపట్టారు. రుద్దుల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలీస్ స్టేషన్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్, ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల, దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. అలాగే నాటిన మొక్కలను రక్షించుకుందామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, నాటిన మొక్కలను కాపాడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుసేన్ కోరారు. బాలుడిపై కుక్క దాడి చేసిన ఘటన శంకర్ నగర్లో చోటు చేసుకుంది. బోధన్ పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయిందట. బుధవారం ఉదయం షర్బతి కెనాల్ వద్ద ఓ బాలుడిపై కుక్క దాడి చేసిందట. అలాగే బోధన్ జిల్లా దవాఖానా తనిఖీ నిర్వహించారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని బోధన్ తహసీల్దార్ విఠల్, పీసీపీ డెలిగేట్ గంగాశంకర్ తెలిపారట. వరద కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోర్తాన్లో చోటు చేసుకుంది. నెలకు రూపాయలు 10,000 వేతనం అందజేయాలి అంటూ ఆర్మూర్లోని స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. బోధనలో అగ్రిప్రెషర్ శిబిరం ప్రారంభం. ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేశారు. భార్యాభర్తలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ రుడవత్ రెడ్డిపై దాడి చేసిన భార్యాభర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ బుధవారం తెలిపారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరోసారి K6 ప్రేక్షకులకి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.